ఎవడో యాక్సిడెంట్ చేస్తే మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు? చెప్పండి నాన్న. మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు? నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను కదమ్మా. అందుకు అందుకు అమ్మ ప్రేమ, దేవుడి దయవల్ల నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే నీకేదైనా అయ్యుంటే మేం బ్రతకగలమా చెప్పు. అమ్మా, ప్రేమ, నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఉన్నావో అర్థం కాక ఇప్పటి వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికావు. చూడటం కోసం హాస్పిటల్ కూడా బయలుదేరావు. అత్త, నేను బానే ఉన్నాను. మీరేం కంగారు పడకండి ప్లీజ్. పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. అత్త, రామ్మా. ప్రస్తుతం నిన్ను చూసుకోవడానికి వేదవతి కూడా లేదు. నిన్ను చూసుకోవడానికి ఎవరికీ కుదరదు. ప్రేమ, ప్రస్తుతం నువ్వు మీ అత్తారింట్లో ఉండడం కంటే మన ఇంట్లో ఉండడమే మంచిది. అవును, వచ్చేయమ్మా. రామ్మా. ఇంకా అలాగే ఉంటావంటే మేం మాత్రమే నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోగలమమ్మా. నీ మీద మాకున్న ప్రేమ ఈ లోకం ఇంకెవ్వరికి ఉండదు. ప్రేమ ఎవరికి ఉండదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. పద, రా. నువ్వు మా మాట వినకపోవడం వల్ల, మమ్మల్ని దాటి ప్రవర్తించడం వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు. నువ్వు ఇంకొక క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రా, మన ఇంటికి పోదాం. అత్త, నేను నా పెళ్ళాన్ని చూసుకోవడానికి నేనున్నాను. నా పెళ్ళాం పొగరుబోతు మేనత్త ఏమన్నావు ఇందాక? ఈ లోకంలో ప్రేమని మీకంటే ఎవరు బాగా ప్రేమించలేరా? మీకంటే ఎక్కువ ప్రేమగా ఎవరూ చూసుకోలేరా? నేనున్నాను. మీరందరూ అందుకోలేనంత ఎత్తులో ఆకాశమంత ప్రేమని నా పెళ్ళాం మీద చూపించడానికి నేనున్నాను. తనకది పుట్టిల్లైనా సరే తనని ప్రేమించే విషయంలో, ప్రేమగా చూసుకునే విషయంలో, కంటికి రెప్పలా కాపాడుకునే విషయంలో మీరెవ్వరూ నాతో పోటీకి దరిదాపుల్లో కూడా ఉండరు. అర్థమైందా నా పెళ్ళం పొగరబోతు మేనత్త? ఏంట్రా భాష? ఎవరికి తగ్గట్టు వాళ్ళకి, ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్తేనే చెవికెక్కుతుంది, ఒంటికెక్కుతుంది. కదా నా పెళ్ళం పొగరబోతు మేనత్త. నా కోపం తెప్పించుకో. కోపం వచ్చినా నువ్వు పళ్ళు గట్టిగా నూరి పళ్ళు ఊడగొట్టుకోవటం తప్ప ఆవేశంతో ఊగిపోయి బీపీ తెచ్చుకొని హాస్పిటల్లో పడిపోవడం తప్ప చేసేదేం లేదులే గాని, ఇలాంటి వంకలు పెట్టుకుని ఇంకోసారి నా భార్యని మీ ఇంటికి రమ్మని పిలుస్తూ మీ నక్క జిత్తులు చూపిస్తే కత్తిరించి పారేస్తాను. మీ నక్క తోకలు. మై డియర్ పెళ్ళామ్స్, పద. చూడండి, తను మా ఇంటి కోడలు. బాగున్నప్పుడు మా ఇంట్లో ఉంచుకొని కష్టం వచ్చినప్పుడు మీ ఇంటికి పంపిస్తామని అనుకోకండి. కష్టంలోనూ సుఖంలోనూ కోడల్ని కన్న బిడ్డలా చూసుకుంటాం. రారా, పదండి. సర్ది చూడమ్మడో, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళని దురదృష్టవంతులని అంటారు. అదే వచ్చిన అవకాశాన్ని ఆయుధంలో వాడుకోవడం చేతగాని వాడిని దరిద్రుడు అని అంటారు. అవునమ్మడు, చేపల కూరలో నడు ముక్కొచ్చినాడు అదృష్టవంతుడు, తోక ముక్కొచ్చినాడు దురదృష్టవంతుడు అని. ఏహే నువ్వుండు, నువ్వు నీ దిక్కుమాల పోలికలు. అమ్మడో, మన వట్ట దరిద్రుల జాబితాలు చేరిపోకుండా ఉండాలంటే ప్రేమకు జరిగిన ఈ యాక్సిడెంట్ అవకాశాన్ని నువ్వు బ్రహ్మాస్త్రంలో వాడేసుకోవాలి. మీ అత్తారింట్లోకి లెగ్గెట్టేసి ఎంట్రింగ్ అయిపోవాలి. అందుకని నువ్వు ఈ క్యారేజ్ అట్టుకుని వెళ్ళిపోయి, ప్రేమకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నా గుండె బద్దలు అయిపోయింది, నా చెల్లెల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని నా మనసు ఒకటే తలడిల్లిపోయింది. అందుకే నా చెల్లెల కోసం ప్రేమగా చేపల పులుసు వండుకుని వచ్చేసాను. ఇక నుంచి నేను ఎక్కడే నా చెల్లెలకి సేవలు సెత్తు ఒక అమ్మలా కళ్ళల్లో ఎట్టుకుని కంటి పాపలా చంటి పాపలా చూసుకుంటానని బేభత్సమైన పెర్ఫార్మెన్స్ తో జీవించేసే. ఓకేనా? ఓకే లేదు, వంకాయ పులుసు లేదు. పాపాలన్నీ మీరు చేసి ప్రాయశ్చిత్తానికి నన్ను పంపించేస్తున్నారా? నువ్వు కూడా రా, లేదంటే నేను వెళ్ళను. ఓసినా అమాయకపు తెంగర డాక్టరు, మనం అందరం గ్రూపుగా వెళ్ళడానికి ఇదేమన్నా గ్రూప్ డాన్సా? ఏకపాత్రాభినయంతో నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో పాతుకుపోవడానికి చేసే సోలో పెర్ఫార్మెన్స్. పైగా నాకు కాలుకి దెబ్బ తగిలిందని మీ ఆయన మీ మావయ్య గారికి అబద్ధం చెప్పి నిన్నెక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మరి నేను సెలోరే సెలోరే చెల్ సెలోరే చెలోరే చెల్ అని ఎగురుకుంటూ వచ్చేస్తే
కాలుకు తగిలిన దెబ్బ ఏటైందని మీ మావయ్య గారికి డౌటింగ్ రాదా చెప్పు. అయ్ బాబోయ్, మామూలుగా కాదండి బాబు. పులిసిపోయిన ఇడ్లీ పిండి మీద ఎంత గట్టిగా మూతెట్టినా కంపు వాసన రాకుండా ఉండదు అన్నట్టుగా బేభత్సంగా డౌటింగ్ కొట్టేస్తదమ్ముడు. అందుకని మొదటికే మోసం రాకుండా ఉండాలంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. ఇంటి పని వంట పని చేసుకోవడానికి ఇంట్లో మీ అత్తగారు కూడా లేదు కాబట్టి ఈ పనులతో పాటుగా ప్రేమను కూడా దగ్గరుండి చూసుకుంటానని సెంటిమెంట్ సీనుతో సెలరేగి అల్లుకో. నువ్వు లేకపోతే ఆ ఇల్లు లేదని, ఆ ఇంట్లో ఒక్క పని కూడా జరగదని సింగిల్ డైలాగులో చెప్పాలంటే ఆ ఇల్లు నిలబడింది స్తంభాల మీద కాదు నీ భుజాల మీద అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేయి. దీంతో పెద్ద కోడలు అవసరం, ఆ ఇంటికి చాలా అవసరమని మీ మావయ్య గారు గుర్తించారు. అప్పుడు మీ ఆయన ప్రేమ నర్మద కాదు కదా, ఆ దేవుడు కూడా నిన్ను అక్కడి నుంచి పంపించేలేడు. అర్థమైందా? అమ్మోయ్, ఆ, ఆ. డైరెక్టర్ ఇంత అడిగితే రైటర్ ఇంత రాసినట్టు నీకే ఎన్ని డైలాగులైనా చెప్తా. కాను కూడా యాక్టింగ్ చేయాల్సింది నేను కదా. ఎక్కడ దొరికిపోతానేటోనని నా టెన్షన్ నాకు. సర్లే, అది టెయ్యి క్యారేజ్. వేస్తానుండు. ఎంతసేపు కడతా? బా ఈ ఇదిగో. జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఆల్ ద బెస్టింగ్స్ అమ్మడో. హ్యాపీస్ గా మీ అత్తారింట్లో సెటిలింగ్స్ అయిపో. ఆ? ఆహా. టాటా. ఆల్ ద బెస్ట్ అమ్ముడు. ఆ. మ్మ్. మ్మ్. భాగ్యం. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అక్క? రేసేనా, ప్రేమనంత అల్లారు ముద్దుగా పెంచావురా, దానికి కూడా మన ప్రేమ కనిపించడం లేదు. దానికి వాళ్ళ చిన్నత్త వేదవతి బుద్ధులే వచ్చాయక్క. ఎవరు కాసంత ప్రేమ చూపించినా అదే ఆకాశం అంత అనుకుని సంబరపడిపోతుంది. మనమేం చేయలేం. వదిలే అక్క. అదన్నేకే కదరా నా తాపత్రయం అంతా. నా ఇంటికి తిరిగి తెచ్చుకోవాలనే కదా నా ఆరాటం అంతా. వేదవతిని వదిలేసుకున్నావు, ప్రేమని ఎలా వదులుకుంటావురా? అది జరగని పని. అవునరా, ఆ యాక్సిడెంట్ చేసిన వాడెవడు? ఆ లారీ ఎవరిది? ఆ డ్రైవర్ డీటెయిల్స్ తెలుసుకున్నావా? అది అక్క, ఏంట్రా ఇంకా తెలుసుకోలేదా? అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందనుకుంటా అక్క. ఆ డ్రైవరు పరారీలో ఉన్నాడు. లారీతో పాటు కనిపించడం లేదు. డీటెయిల్స్ కూడా ఏమీ దొరకట్లేదు. ఎంక్వైరీ కూడా చేస్తున్నానక్క. తొందరగా చేయించరా సేనా. వాడు తాగి మత్తులో చేసినా, బ్రేక్ ఫెయిల్ అయి చేసినా నాకు అనవసరం. వాడు గుద్దింది ఈ భద్రావతి మేడకోడల్ని. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాం వాణ్ణి? వాడు పరారీలో ఉన్నా, పాతాళంలో ఉన్నా సరే పట్టుకో. వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. అలాగే అక్క, నేను కనుక్కుంటాను. కబోర్డ్లో ఈ బట్టలు ఉన్నాయిలే గానీ డ్రెస్ చేంజ్ చేస్తాను రా. రే సచ్చినోడా, ఏంట్రా వాగుతున్నావు? ఏయ్, టోనీలే పాపమని నీకు హెల్ప్ చేస్తానంటే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి పైపెచ్చి తిడతావేంటే? రే ఓ. ఏంట్రా నువ్వు డ్రెస్ చేంజ్ చేయడం, నాకు హెల్ప్ చేయడమా? అంటే ఆహా. నా కాలికి దెబ్బ తగలడాన్ని అవకాశంగా తీసుకుని ఏయ్, ఏయ్, నాకు సేవలు చేస్తున్న వంకతో ఈ డ్రెస్ చేంజ్ సాకుతో ఆహా, మనసులో ఆలోచనలన్నీ బయటికి తీస్తున్నావుగా. అర్థమైందిలే, బాగా అర్థమైంది. ఏయ్, జీ జీ జీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జెన్యున్ గా నీకు హెల్ప్ చేయడం కోసమే అన్నాను, అంతే తప్ప నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు, అసలు ఉండవు కూడా. ఓహో, అబ్బబ్బబ్బబ్బబ్బా, వద్దమ్మా ఈ స్వాతి ముత్యపు అమాయకపు యాక్టింగ్లే వద్దు. రే, నీ గురించి నాకు తెలుసురా. ఇదే అవకాశం అనుకుని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నావు కదా, కదా కదా? ఏయ్, రాక్షసి, మైకుడి మీద నిందలేస్తే కళ్ళు పోతాయి. ఏదో పాపంలే అని జాలిపడి డ్రెస్ చేంజ్ చేస్తానన్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. రా. పద. థ్యాంక్స్ రా, చాలా బాగా కూర్చోపెట్టావు. ప్రేమా, వచ్చావా? నేనే రూమ్ కి ఫుడ్ తీసుకొద్దాం అనుకున్నాను. సరే వచ్చావు కదా, తినిపిస్తానుండు. ఏయ్, ఏమైంది? అదేంటి ప్రేమ అలా అరిచావు? మరి నువ్వు మా ఆయనకి మా వాళ్ళ దగ్గర చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తుంటే
కోపం రాకుండా అరవకుండా ఎలా ఉంటానక్క? ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నువ్వు? నేను మీ వాళ్ళ దగ్గర మీ ఆయనకి చెడ్డ పేరు తీసుకురావడం ఏంటి? మరి లేకపోతే ఏంటి? ఇందాక మా వాళ్ళతో మా ఆయన ఏమని ఛాలెంజ్ చేసి తొడగొట్టాడో ఒక్కసారి ఫ్లాష్ కట్ వేసుకో. మీరందరూ అందుకోలేనంత ఎత్తులో ఆకాశం అంత ప్రేమని నా పెళ్ళాం మీద చూపించడానికి నేనున్నాను. మీరెవ్వరూ నాతో పోటీకి దరిదాపుల్లో కూడా ఉండరు. నా పెళ్ళానికి సేవలు చేయడానికి మొగుడుగా నేనున్నాను. నా పెళ్ళానికి ఎవరి సాయం అక్కర్లేదు అని అన్నాడా లేదా? హా, మామూలుగా కాదు, దిక్కులు దద్దరిల్లేలా అన్నాడు. మరి భార్యని జాగ్రత్తగా చూసుకునే సేవల్లో భాగంగా మా ఆయన స్వయంగా తన చేతులతో నాకు తినిపించాలి కదా. ఏయ్, ఛీ! మరలా కాకుండా నువ్వు నాకు అన్నం తినిపిస్తే మా ఆయనకి మా వాళ్ళ దగ్గర చెడ్డ పేరు రాదా? చెప్పక్క. వస్తుంది వస్తుంది. వదిన, నేను మామూలుగా కాదు, భయంకరంగా చెడ్డ పేరు వస్తుంది. పైగా మా ఆయన ఉత్తమ భర్త అనే అవార్డుని సాధించాలని కూడా చూస్తున్నాడు. మరి నువ్వు మా ఆయనకి ఉత్తమ భర్త అనే అవార్డుని దూరం చేస్తావా? చెప్పక్క. ఆహా, అస్సలు చేయను. అందుకని నీకు మీ ఆయన్నే తినిపించుకోమని చెప్పమ్మా. విన్నావు కదా అక్కే వందు. రా వచ్చి నాకు తినిపించు. రారా తినిపించు. ఏయ్, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నీ కన్నం తినిపించడానికి నేనేమైనా నీ సర్వెంట్ అనుకుంటున్నావా? ఓహో, మరి ఇదే డైలాగు. ప్రేమ, నీకు డ్రెస్ చేంజ్ చేస్తాన్రా అన్నప్పుడు గుర్తు రాలేదేంట్రా? డ్రెస్ అయితే మారుస్తావు కానీ అన్నం తినిపించడానికి మాత్రం వదిన, నీకు అడ్డొస్తుందా? ఏ ప్రేమ, ఆగు ఆగు, తినిపిస్తా. ఏంటమ్మా ప్రేమ, నీరజ్ నీకు బట్టలు మారుస్తానన్నాడా? వదిన, ఆ అవునక్క. వదిన ప్లీజ్, మీకు దండం పెడతాను, ఈ టాపిక్ ఆపేయండి ప్లీజ్. వదిన, ఆ ప్లేట్ ఇవ్వు, నేనే తినిపిస్తాను. రాక్షసి అని తెలుసు గాని ఇంత పెద్ద సాడిస్ట్ అని తెలియదు. రే, అందరి ముందు నన్ను అలా పొగడకరా. నాకు అసలుకే చచ్చేంత సిగ్గు. ఆపి తిను పడ. ఏంట్రా ఏదో గేదె నోట్లో గడ్డి కొక్కినట్టు ఏంట్రా అన్నం తినిపించడం? కాస్త నవ్వుతూ ప్రేమగా తినిపించురా. నవ్వుతూ ప్రేమగా తినిపించాలా? మ్మ్. చాలా ప్రేమ